షిప్పల నూకలు శిల్లంకల్లం అయినట్టే అవుతున్నదట బేగంపేటలో జరుగుతున్న విమానాల విన్యాసాల ముచ్చట. అగో అందుకే ఎయిర్ షో నడుపుతున్న ఆఫీసర్ల ఇజ్జత్ తీసి ఇంటెనికేసినట్టు లొల్లి చేస్తున్నారు పబ్లిక్. చెప్పినట్టు ఎయిర్ షో చేసుడు శాత కాకుంటే ఇంట్లో ముసుకేసుకొని పండుకోరి గాని గాలి మోటార్లు ఫల్టీలు కొట్టించే ఎయిర్ షో పేరు చెప్పి గాయి గాయి చేయకుర్రని మస్తు గరమైనరు. ఇంతకు ఏం జరిగింది అంటే తెలంగాణ సర్కారు సెంటర్ సర్కారు కలిసి గాలి మోటార్లు ఎగిరిచ్చి వాటితోని విన్యాసాలు చేసే కార్యం చేస్తున్నది బేగంపేటల. దానికి జనరల్ పాసులకు 1000 రూపాయలు, బిజినెస్ పాసులకు 3500, కాన్ఫరెన్స్ పాసులకు 8500 రేట్లు పెట్టి అమ్మిన్రాట. ఆ లెక్క ప్రకారమే చాలా మంది పాసులు కొని ఎగిరే విమానాలు అయి చేసే గమ్మతి ఫల్టీలు చూసి సంబరపడదాం అనిపోయినరాట. కానీ అక్కడికి పోతే ఎగిరెగిరి దంచిన గదే కూలి, ఏం చేయకున్నా గదే కూలి అన్నట్టు బిజినెస్ పాసులు, కాన్ఫరెన్స్ పాసులు, జనరల్ పాసులు తీసుకున్న అందరినీ ఒక్క దగ్గరనే కుప్ప చేసిండ్రట. అరే అట్లెట్లా కుదురుతుంది, మేము తిన్నదరగక 8500 పెట్టి పాస్ తీసుకున్నామా, పిండి కొద్ది రొట్టె అన్నట్టు మాకుండే సౌలతులు మాకు ఉండాలి కదా అన్నట్టు గిట్లా లొల్లి చేసిండ్రు. ఇంత పెద్ద లొల్లి చేస్తే చూసేదానికి అక్కడ ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదట. బబ్రాజమానం భజ గోవిందమేనట. గాలి మోటార్లు ఎగురుడు లేదు, విన్యాసాలు లేవు, పాల్టీ కొట్టుడు అంత కట్టలేదట. పైసలు పెట్టి కొని ముందట పెట్టుకొని ఏడ్చినట్టు దిక్కులు చూసుడు తప్ప ఇంకోటి లేదట. అందుకే కొంతమంది ఏమంటున్నారో ఇనుండ్రి. విన్నారా గాయస్, ఇక్కడికి రాకుర్రి, అందరినీ అవలగాలని చేస్తున్నారు. పైసలు పెట్టి పాసులు తీసుకునే బదులు బేగంపేట ఫ్లైఓవర్ మీద నిల్చొని చూసింది నయం, తాడుబండు రోడ్డు మీద ఉండి చూసింది నయం అన్నట్టు చెప్తున్నారు. అవో అంత మంచిగున్నదట ఎయిర్ షో పెట్టిన వాళ్ళ పనితనం. ఇవో గింత గొప్ప పరిపాలన జరుగుతున్నది రాష్ట్రంలో, గంత గొప్ప ఆఫీసర్లు ఉన్నారు ఎయిర్ షోలా. మీకో దండంరా బాబు అన్నట్టు వెళ్ళిపోతున్నారట అక్కడి నుంచి జనాలు ఏం చేయలేక. ఏందో ఏమో గాని ఈసారి మేడారం జాతర ఎన్నడూ లేనంత ఆగమైతున్నది. జనం ఎప్పటికంటే ఎక్కువ వచ్చినరా లేకుంటే ఏర్పాట్లు చక్కగా లేవా తెలియదు గాని ఆగం చందనం అవుతున్నది. కనీసం గద్దెల దర్శనానికి పోయే సాధారణ భక్తులకు సౌలతులు లేకుంటే ఏమనాలి చెప్పుండ్రి. ఇగో భక్తులను ఎట్లా కొడుతున్నాడో చూడుర్రి పోలీసులు. మందల గొడ్లను కూడా అట్లా కొట్టరు కావచ్చు, అంత బలంగా లాఠీలతో కొడుతున్నాడు. ఇదేనా కోట్లు ఖర్చు చేసి డెవలప్ చేసిన మేడారం జాతర? దర్శనానికి పోయే దారిలా పతలా రేకులు పెడితే వాటిని లేపుకొని పోతున్నారు. ఇక పోలీస్ అయినా ఈర లెవెల్లో భక్తులను మరగ కొడుతున్నాడు. ఇట్లా కొట్టినందుకు చాలా మంది భక్తుల చేతులు ఇరిగినాయి, ఏళ్లు బలిగి రక్తాలు గారినాయి. వచ్చిన భక్తులను లైన్లలో పంపే ఏర్పాటు లేవు. ఓపిక నశించిన భక్తులను కంట్రోల్ చేసుడు లేదు. ఇష్టం ఉన్నట్టు ఇయ్యర కొట్టుడు మొదలు పెట్టిండ్రు. వాళ్ళు భక్తులా లేకపోతే తీవ్రవాదులా, ధర్నాలు చేసేటోళ్ళ, ఎందుకు అట్లా కొట్టిరు కావచ్చు. అరే ఒక్కొక్కల చేతులలో నుంచి రక్తాలు గారుతున్నాయి పాపం. ఇక్కడ ఇట్లుంటే ఇక్కడ చూడుర్రి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కారును భక్తులు పోలు చేసిండ్రు. నిన్న శిల్కలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఘనంగా గద్దెలను చేరుకున్నది కదా. అడిబిడ్డ సంబరాలు, భక్తి పారవశ్యాలు ఆకాశాన్ని దాకినాయి. మరి ఏమైందో ఏమో, అంత పెద్ద జాతరలో కరెంటు కట్ అయిందట. అప్పుడే ఇంకేమున్నది, భక్తులంతా ఆగం అయినరు. అప్పుడే జంపానవాగు దగ్గరికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైరన్ మోతతోని కారు వచ్చిందట. భక్తులను పక్కకు జరిపేతానికి పోలీసులు మంత్రి మనుషులు కాసింత తిప్పల పెట్టినట్టు చేసిండ్రట. ఇంకేమున్నది, జంపానవాగు దగ్గరున్న భక్తులు సమ్మక్క తల్లి బూనినట్టు కోపంతోని మంత్రి కారు మీద దాడి చేసి గిట్లా పోలు చేసిండ్రట. పాపం మంత్రి సారు ఎవరను ఏమనలేక కిక్కు అనుకుంటే వెళ్ళిపోయిందట. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక్కడ చూడుర్రి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు ఎట్లా ఈడ్చుకపోతున్నారో. ఏం జరిగిందో తెలియదు గాని దర్శనానికి పోతున్న ఎమ్మెల్యేను ఆపిరట పోలీసులు. అట్టెట్లా ఆపుతారు, ఎందుకు ఆపుతారు అని కౌశిక్ రెడ్డి కూడా కాసింత ఎక్కువనే పోలీసులతో ఫైటింగ్ చేసిండు. దీని మీద పోలీసులు మాత్రం సుప్రీంకోర్టు కొన్ని జాగ్రత్తలు చెప్పింది. వాటి ప్రకారమే మేము కౌశిక్ రెడ్డిని ఇప్పుడు కాదు తర్వాత రాన్రి అని చెప్పినాం. కానీ తాను ఇప్పుడే దర్శనానికి వస్తా అని పట్టుబట్టిండు. అందుకే తీసుకపోయినాం అన్నట్టు చెప్పింది ఏసీపీ మేడం.